నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. భారత్లో మైనార్టీలపై వేధింపులు, దాడులు పెరుగుతున్నాయి. అమెరికా తీవ్ర ఆరోపణలు. బీజేపీతో ఎలాంటి పొత్తులు లేవు పళనిస్వామి. చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరం సుప్రీంకోర్టు. తెలంగాణలో 210 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరణ, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి. సభలో నన్ను మాట్లాడనీయం లేదు, స్పీకర్పై రాహుల్ తీవ్ర ఆరోపణ. నాలా చట్టం రద్దు, జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. గీత దాటిన పోలీసులకు కోర్టు వ్యాఖ్యలు చంపపెట్టు శైలజానాథ్. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర విచారం, నిష్పాక్షిక విచారణకు డిమాండ్. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయండి, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. ఎంపీ ఇంటిపై దాడి, అడ్డుకున్న పోలీసులను కొట్టిన గ్యాంగ్. విద్యా విధానంలో ప్రక్షాళన తప్పదు, సీఎం రేవంత్ రెడ్డి. విశాఖలో లులు మాల్ 14 ఎకరాల భూమి కేటాయింపు. కడప జెడ్పీ చైర్మన్ వైసీపీ కైవసం, జెడ్పీ చైర్మన్ గా రామ్ గోవింద్ రెడ్డి ఎన్నిక. మంత్రికి ఇంగ్లీష్, హిందీ రాదు, నాకు తెలుగు రాదు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్. ఒకే ఒక గంటలో 8 చైన్ స్నాచింగ్స్, అర్ధరాత్రికి పోలీస్ కాల్పుల్లో ఒకడు మృతి. ఉద్యోగాలకు ఏఐ గండం గ్యారంటీ, కృత్రిమ మేధస్సుపై బిల్ గేట్స్ వ్యాఖ్యలు. ఆ అల్లా ఎంత రాసిపెట్టి ఉంటే అంతే బతుకుతాం, లారెన్స్ బెదిరింపులపై సల్మాన్ ఖాన్ రియాక్షన్. హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదు, జగన్ సంచలన ట్వీట్. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు, పుతిన్ త్వరలోనే చనిపోతాడు. విద్యపై రాజకీయం, దివాలుకోరుతనం కవిత. ప్రకటనల పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు, 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. కేంద్ర మాజీ మంత్రి ఎట్నాల్ ను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ. అందాల కాశ్మీరులో తెరుచుకున్న తులిప్ గార్డెన్, కనువిందు చేస్తున్న రంగురంగుల పూలు.